కనపడుతుందిలే. ఈ గ్రామ ప్రాంతంలో జరిగిన రెండవ యుద్ధములో ఈ గ్రామానికి సంబంధించిన సైన్యాధికారులు, ఈ గ్రామంలోని భటులు ఉప్పునెల్లి వద్ద జరిగిన యుద్ధము నుండి ఈ ప్రాంతానికి వచ్చి రెండవసారి యుద్ధం చేశారు. ఈ యుద్ధములో పాలెగాడు, దొరలు, దొరసానులు మరణించగా దొరసానులు చెలికత్తులు తోడుగా వచ్చి ఈ ప్రాంతంలో అగ్నిగుండమైనారు. అగ్నిగుండమైనందుకు గుర్తుగా వారి దహనమైన చోట మర్రి చెట్టు నాటారు. అదేవిధంగా ఇక్కడ ఈ దొరసానితో పాటు ఇంకా చాలామంది అగ్నిగుండమైనందుకు వారి గుర్తుగా వీరగల్లులు నాటబడినవి. వీరగల్లులు నాటిన తరువాత వారి పూజాధికముల కొరకు వారి వారసులు, పాలెగాళ్ళ వారసులు, బంధుమిత్రులు కలిసి నిత్య పూజల కొరకు ఇక్కడ ఒక చిన్న బావిని త్రవ్వించి ఏడాది పొడుగున పూజలు నిర్వహించుటకు గాను ఈ వీరగల్లులకు భూమాన్యం ఇచ్చారు. వారి వారసులు ఏకిల దొరల అనంతర కాలంలో ఈ వీరగల్లులకు పూజలు ఆగిపోయి నిధుల దొంగల త్రవ్వకాలతో బండలు వెనుక్కు ముందుకు వాలిపోయి నిరాదరణకు గురి అయినవి. పూర్వకాలములో సమాధి చిహ్నముగా వీరగల్లులు కొన్ని సమాధులకు నాటగా, కొన్ని సమాధులకు మర్రి వటవృక్షము, మర్రి వృక్షములో మహావిష్ణువు ఉంటాడని, వైకుంఠానికి తీసుకుంటాడనే ఉద్దేశముతో, అంతేకాకుండా వారి వంశము మర్రి ఊడలు విస్తరించినట్లు వారి అనంతరము వారి వంశము 3 పువ్వులు 6 కాయలై వికసిస్తుందని మర్రి చెట్టు నాటేవారు. ఈ మర్రి చెట్టు కూడా విశాలంగా ఉండి అంతరించిపోయి ప్రస్తుతం ఒక్క ఓడ మాత్రమే మర్రి వృక్షంగా మిగిలి ఉంది. ఈ అగ్నిగుండ ప్రాంతంలో దొరసానితో పాటు ఆమె చెలికత్తెలు, అంగరక్షకులు కూడా ఆమెతో పాటు చితిలో దూకి అగ్నిగుండమైనారు. ఇది స్టోరీ కొంచెం బాగుంటుంది.